ఈ సూపర్ ఓవర్ క్రికెట్లో అతిపెద్ద సూపర్ ఓవర్. ఎందుకంటే క్రిస్ గేల్ ఒక ఓవర్లో ఎన్ని పరుగులు చేస్తే ఆండ్రే రసెల్ అంతకన్నా ఎక్కువ పరుగులు చేయాలి. ఇది విని నేను ఆశ్చర్యపోయాను. ముందుగా గేల్ బ్యాటింగ్ చేస్తూ మొదటి బంతిని డిఫెన్స్ చేశాడు, కానీ అది బౌండరీ పోతుంది. రెండో బంతికి కూడా గేల్ ఒక అద్భుతమైన 4 కొడతాడు. ఇప్పుడు చూడండి, బౌలర్ మారిపోయాడు. కాబట్టి ఇది మొత్తం ఎడిటింగ్ మ్యాచ్ అని ఎవరు కామెంట్ లో చెప్పొద్దండి. ఈ హైలైట్స్ ఇప్పటికీ సిపిఎల్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ హైలైట్స్ లో ఉంది. ఈ సూపర్ ఓవర్ లో బౌలర్స్ మారుతూనే ఉంటారు. గేల్ మొదటిసారిగా లాంగ్ ఆఫ్ మీదగా 6 కొట్టాడు. ఇప్పుడు 3 బంతుల్లో 14 పరుగులు వచ్చాయి. 4వ బంతికి కూడా ఒక అద్భుతమైన 6 కొడతాడు. అదే విధంగా 5వ బంతికి కూడా 6 వచ్చింది. ఇప్పుడు గేల్ ఈ సూపర్ ఓవర్ లోని 5 బంతులకు 26 పరుగులు చేశాడు. చివరి బంతికి గేల్ ఒక అద్భుతమైన 6 కొడతాడు. ఆ సూపర్ ఓవర్ లో 32 పరుగులు సాధించాడు. అంటే ఇప్పుడు రసెల్ 6 బంతుల్లో 33 పరుగులు చేయాలి. కానీ ఈ మొత్తం పరుగులు బౌండరీల సహాయంతోనే చేయాలి. అంటే రసెల్ కు 6 బంతుల్లో 6 సిక్స్లు కావాలి. రసెల్ సునీల్ నారాయణ వేసిన మొదటి బంతికి బలమైన ఏలియన్ షాట్ కొడతాడు. అది నేరుగా 6 అయ్యింది. చూడండి, రెండవ బంతికి బౌలర్ మారిపోయాడు, కానీ రిజల్ట్ మాత్రం అదే. ఈ ఏలియన్ షాట్ ని చూసి మైకిల్ జాక్సన్ భయ్యా కూడా డాన్స్ చేయడం మొదలు పెట్టాడు. భయ్యా ఇంకా కొంచెం గట్టిగా. 3వ బంతికి కూడా రసెల్ ఒక 6 కొట్టాడు. ఆ తరువాత 4వ బంతికి నరేన్ మళ్ళీ బౌలింగ్ కు వచ్చాడు. కానీ మళ్ళీ ఇందులో ఒక గొప్ప 6 వస్తుంది. అంటే ఇప్పుడు రసెల్ 4 బంతుల్లో 4 సిక్స్లు కొట్టాడు. అతనికి ఇప్పుడు 2 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే కావాలి. 5వ బంతిని కూడా రసెల్ అత్యంత బిగ్ సిక్సర్ కొట్టాడు. ఇప్పుడు రసెల్ కి ఒక్క బంతిలో కేవలం 3 పరుగులు మాత్రమే కావాలి. చివరి బంతికి కూడా రసెల్ ఒక 6 కొట్టి ఈ ఎడిటింగ్ సూపర్ ఓవర్ లో 6 సిక్స్లు కొట్టి క్రిస్ గేల్ ని ఓడించాడు.